గడవవు అనుకున్న రోజులు గడిచాయి. డాక్టరు ఇంకా ప్రాణాపాయం దాటిందనుకోవచ్చు అంటూ పార్వతమ్మకు చెప్పినప్పుడు మనసులోనే దేవుడికి దండం పెట్టింది. ఆ అన్నగారన్న మాటలు పార్వతమ్మకి గుర్తుకొచ్చాయి. ఆయుర్దాయం తీరిందేమో ఎవరి తరం పట్టుకోవడం. అయినా నీకెందుకే పార్వతి ఇంత దుఃఖం? నీ ఇంటి కోడలుగా అనుభవించేందుకు ఏ పిల్లకి రాసిందో అంటే తనకెందుకో తప్పుగా తోచింది. అవే మాటలంటూ విసుక్కున్నందుకు తన కోరిక తీర్చి ఈ పిల్లని బతికించాడు భగవంతుడు అనుకుంది పార్వతమ్మ. ప్రసాదు రోజూ వచ్చి వరలక్ష్మిని చూసి వెళుతున్నాడు. తల్లి తండ్రి ఎందుకు రాలేదో అతనికి అర్థం కాలేదు. తను వెళ్లి తీసుకొస్తానని పార్వతమ్మతో చెప్పాడు. పక్క గదుల్లో వాళ్ళ తాలూకా బంధువులు ఒకసారి తొంగి చూడడం, మీకేమవుతుందండి అని పార్వతమ్మని ఆనందమ్మని అడగడం, ఎందుకు కాలిందని పరామర్శలతో విసిగించడం వరలక్ష్మికి ఎంతో బాధగా ఉంది. తల్లి తండ్రి లేరట. ఆ మాటకి ఇప్పుడు వరలక్ష్మి విలువ ఎక్కువైంది. అవును, నిజమే. తనకి ఎవరున్నారు? ఉన్నవాళ్లంతా తన తల్లి తండ్రుల తర్వాత వాళ్లేగా. బాధ మరిచిపోయేందుకు స్వామీజీని తలుచుకుంటోంది. మొదట ఆయన రూపం కనపడలేదు. తర్వాత మంత్రం గుర్తుకు రాలేదు. అదే ఆలోచిస్తూ మనసులోకి తెచ్చుకుంది మంత్రాన్ని, స్వామీజీని. ఇప్పుడు నర్సులొచ్చి మందులు వేసినా కేకలు వేయడం లేదు. బాధగా ఉందని ఏడవడం లేదు. తన శరీరం కానట్టు కళ్ళు మూసుకుని ఊరుకుంటోంది. మరీ భరించలేనప్పుడు కళ్ళల్లో నీరు కారుస్తోంది. ఇప్పుడు డాక్టరే జాలి పడుతున్నాడు. తగ్గిపోతుందంటూ ఏవో మాటలతో ఓదారుస్తున్నాడు. నర్సులు కూడా విసుక్కోవడం లేదు. పక్క గదిలో అరుస్తున్న అమ్మాయికి చెబుతోంది, అంత కాలినా ఆ పిల్ల ఎలా ఊర్చుకుంటుందో చూడు. ఏం లేకుండా ఆగడం చేస్తున్నావు, అరవకూడదు అంటూ నర్సు చెబుతోన్న మాటలు వరలక్ష్మికి వినిపించాయి. నిజమే, ఎవరి బాధ వాళ్ళది. రోజు ఎంతమంది వస్తారో తనలాంటి వాళ్ళు. అందరి బాధల్ని వాళ్లవిగా ఎన్నని ఊహించుకుని ఎంతకని జాలి పడతారు. బాధ ఆత్మకి అంటదన్నది కొంత అర్థమైనా శరీరం నుంచి ఆత్మని విడదీయడం అంత తేలికైన పనా? శరీరానికి ఏం జరిగినా దుఃఖం ఆత్మని మింగి బాధని మిగులుస్తుందేమో. ఆత్మని శరీరానికి దూరంగా ఉంచడం అలవరుచుకుంటే బాధని భరించొచ్చు. దూరంగా ఉండడం అంటే ఎక్కడికో వెళ్ళా కాదు, తన ఒళ్ళు కాలింది, మందు వేస్తారు. అది ఎంత బాధో వర్ణించలేనంత. ఆ తర్వాత కొద్దిగా తగ్గుతుంది. అంతసేపు ఓర్పుతో ఎవరికో జరుగుతున్నట్టు బిగబట్టుకుంటే కొంత సహనం అలవడుతుంది. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి వరలక్ష్మికి. ఆనందమ్మ నెమ్మదిగా నిమురుతూ, వరు, తల్లి నిద్రపట్టిందా అంటూ ఎంతో ఆదరంగా పిలవడంతో కళ్ళు తెరిచింది. గుమ్మంలో సూర్యనారాయణ, నరసమ్మ గారు, సుశీల వరలక్ష్మిని చూసి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ మంచం దగ్గరకు వచ్చారు. నరసమ్మ ఆనందమ్మ గారిని ఎన్ని రోజులైంది అని అడిగింది. 15 రోజులైంది. ఆ రోజే పెత్తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చారు. వాళ్ళు ఎవరూ రాలేదేంటి అని ఆనందమ్మ నరసమ్మ గారిని అడిగింది. సూర్యనారాయణ వరలక్ష్మి తల నిమురుతూ కళ్ళనీళ్లు కండువాతో తుడుచుకుంటున్నాడు. ఇదివరకైతే ఎవరు కనబడ్డా వరలక్ష్మికి గట్టిగా ఏడవాలనిపించేది. ఇప్పుడు కళ్ళు మూసుకుంటోంది. కళ్ళల్లో దాచుకోలేని దుఃఖాన్ని నీళ్లు బయటికి తీసుకుపోతాయి. సుశీల కొంగుతో వరలక్ష్మి కళ్ళు తుడిచింది. నరసమ్మ వరలక్ష్మికి దగ్గరగా వచ్చి, ఎంత పని జరిగిందే తల్లి, రాత్రి నుంచి ఎప్పుడు చూస్తాననిపించింది అంటూ ఏడ్చింది. సూర్యనారాయణ ఆనందమ్మకి చెబుతున్నాడు. అక్కయ్య బావ కాశీ భద్రం దగ్గరికి వెళ్లారు. వెంకమ్మ గారిని కూడా తీసుకుని. మా అమ్మ ఒక్కతే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. వీళ్ళిచ్చిన టెలిగ్రాము ఏ ధాన్యం కొట్టు వాళ్ళు ఇచ్చుంటారని దాచిపెట్టిందట. నిన్న నీ వెళితే చూపించింది. మళ్ళీ ఇంటికొచ్చి వీళ్ళని తీసుకుని బయలుదేరాను. అసలు పిల్లని చూస్తామో లేదో అనిపించింది అంటూ వరలక్ష్మి దగ్గరకొచ్చి వంటిపై నెమ్మదిగా చేత్తో రాస్తూ, బాధగా ఉందా తల్లి అంటూ సూర్యనారాయణ అడుగుతున్నాడు వరలక్ష్మిని. మీ అల్లుడు నిన్నొచ్చి ఇంటి దగ్గర నుంచి ఎవరూ రాలేదు, ఎందుకో వెళ్ళి చూసి తీసుకొస్తానన్నాడు అంది ఆనందమ్మ. ఇవాళ కాని వెళతాడేమో అంది. కాలేజీకి వెళుతూ వెంకటేశ్వర్లు అక్కడికొచ్చి వరలక్ష్మిని పలకరించాడు. దుఃఖంలోంచి వచ్చిన నవ్వుల కళ్ళు తెరిచి కొద్దిగా నవ్వింది వరలక్ష్మి. ప్రసాద్తో చెప్పు, అతని మామగారు అత్తగారు సుశీల వచ్చారని, నువ్వు ఊరికి వెళ్ళనక్కర్లేదట అని వెంకటేశ్వర్లతో చెప్పింది ఆనందమ్మ. సూర్యనారాయణ్ణి వరలక్ష్మి దగ్గర ఉండమని సుశీలని నరసమ్మని ఇంటికి తీసుకువెళ్ళింది ఆనందమ్మ. దారిలో మీ నౌకరు కనబడి వరలక్ష్మి దగ్గరికి తీసుకొచ్చాడు అని నరసమ్మ పార్వతమ్మతో చెప్పింది. పార్వతమ్మ వాళ్ళని స్నానం చేసి రమ్మంది. గుర్రాజు మీ ఆడబిడ్డ రాకుండా నిన్ను పంపిందా? గొడుసు వాళ్లే వాళ్ళనే పడని అవస్థ అని రాకుండా ఊరుకున్నారు అని నరసమ్మతో అన్నాడు. ఏంటి మీ ఉద్దేశం? తెలిస్తే ఎవరైనా వచ్చి చూడకుండా ఉండగలరా? ఎవరు చూసినా దాని బాధ తగ్గదు. దాని అత్తగారు మామగారు ఉండగా మధ్యన మీకేం బాధ అనేసింది సుశీల గుర్రాజుని. నరసమ్మ కళ్ళతో వద్దని చెబుతున్నా వినలేదు సుశీల. ఇంకొప్పుడైతే పార్వతమ్మ అన్నగారిని ఎవరైనా అంటే రాసి రంపాన్ని పెట్టేది. అప్పుడు సుశీలని మనసులో బాగా చెప్పింది అనుకున్నట్టు చూసింది. గుర్రాజు కోపంతో పళ్ళు కొరుకుని, మంచి రౌతులా తయారు చేసినట్టున్నావే కూతుర్ని అని నరసమ్మతో అన్నాడు.
సుశీలని స్నానం చేయి, మళ్ళీ అక్కడికి వెళ్ళి మీ నాన్నని పంపుదురు గాని అని అక్కడి నుంచి తీసుకువెళ్ళింది ఆనందమ్మ. పార్వతమ్మ నరసమ్మతో సుశీలతో భోంచేసి వరలక్ష్మి దగ్గరికి వెళ్ళింది. సూర్యనారాయణని ఇంటికి వెళ్ళి రమ్మని పంపారు. 4 నెంబరు గదిలో ఉన్న అమ్మాయి బంధువు ఒక ఆమె నరసమ్మని చూసొచ్చి, నువ్వు పలానా కదా అని పలకరించింది. ఇద్దరూ గుర్తుపట్టాక, ఈ అమ్మాయి మీకేమవుతుందేమిటి అని అడిగింది. మా అమ్మాయి ఆడబిడ్డే అని నరసమ్మ చెప్పింది. చాలా ఓర్పుగల పిల్లలా ఉంది. ఏం గోల చేయకుండా మూగబాధ పడుతోంది. అసలు ఏదో ధ్యానం చేస్తున్నట్టుగా తోస్తోంది. ఆ అమ్మాయి మొహంలో వర్చస్సు. నరసమ్మ గారికి ఏంటో అర్థం కాక ఆవిడకేసి తెల్లబోయి చూసింది. దాని మొహం వర్చస్సు బాధతో ఇదవుతుంటే అంటూ పార్వతమ్మ వరలక్ష్మి పక్క మీద కూర్చుని చెయ్యి తీసుకుని ఒళ్ళో పెట్టుకుంది. ప్రసాద్ రావడంతో సుశీల మొహం విప్పారింది. మీ ఆవిడొచ్చిందని కాలేజీ కొట్టావా అని పార్వతమ్మ ప్రసాద్ని అడిగేసరికి ప్రసాద్ సిగ్గుపడి తల వంచుకున్నాడు. సూర్యనారాయణ వచ్చాడు. ప్రసాద్ని నువ్వు వచ్చి చూస్తుంటావు కనుక మీ అత్తయ్యని అట్టే పెట్టి సుశీల నేను ఇంటికి వెళతాం, మీరేమంటారక్కయ్యా అని పార్వతమ్మని అడిగాడు సూర్యనారాయణ. అప్పుడే వెళతావా పార్వతమ్మ అంది. పోనీ సుశీని అట్టే పెడితే ఏం అంది నరసమ్మ. మనం చేసేది ఏమీ లేదనుకోండి, ఎవరమైనా ఉంటే దానికి బాగుంటుందని, అంతకంటే ఏం లేదు. ఆనందమ్మ రాత్రులు ఇక్కడే పడుకుంటుంది. నిజంగా ఆవిడే చూడకపోతే ఏమైపోయినో పిల్ల అంటూ ఆప్యాయంగా వరలక్ష్మి కేసి చూసింది పార్వతమ్మ. ఆఖరికి ఆలోచనలు పూర్తి చేసి సుశీలని అట్టే పెట్టి నరసమ్మ సూర్యనారాయణ వెళ్లి మళ్ళీ 4 రోజుల్లో వస్తామని బయలుదేరారు. వరలక్ష్మిని ఇద్దరూ ఆప్యాయంగా పలకరించి మళ్ళీ వస్తామని చెప్పారు. నీళ్లు నిండిన కళ్లతో వాళ్ళని చూసింది వరలక్ష్మి. పార్వతమ్మకి వరలక్ష్మి మీద జాలి మళ్ళీ బయటపడింది. కళ్ళు చెమరచాయి పార్వతమ్మకి. చూడువరు, నువ్వు వద్దంటే ఉండిపోతానంటూ నరసమ్మ కళ్ళు తుడుచుకుంది. వద్దు వెళ్ళమంది వరలక్ష్మి. ఎవరో చుట్టాలు రావడం మూలాన ఆనందమ్మ కొంచెం ఆలస్యంగా వస్తారని సుశీలకి క్యారియర్ ఇచ్చేందుకు వెంకటేశ్వర్లని వెళ్ళమంటే ఆనందాన్ని కూడా తీసుకువెళ్లాడు వెంకటేశ్వర్లు. ప్రసాద్ కొంచెం సేపుండి గదికి వెళ్ళిపోయాడు. సుశీలకి ఏమీ తోచక గుమ్మంలో నిల్చుని వచ్చేపోయే వాళ్ళని చూస్తోంది. వెంకటేశ్వర్లు రావడం చూసి లోపలికి తప్పుకుంది. క్యారియర్ కింద పెట్టి వరలక్ష్మి మంచం దగ్గరకొచ్చి వదినా అని పిలిచాడు వెంకటేశ్వర్లు. నువ్వు బాధ మరిచిపోయేందుకు ఏమైనా మాట్లాడాలి. మీ వదినతోటో మాతోటో ఏవైనా మాటలు చెప్పు అన్నాడు. సరే, ఒట్టప్పుడే అడిగిన దానికి సమాధానం చెప్పదు, ఇంకిప్పుడేం మాట్లాడుతుంది అంది సుశీల. ఆనందాన్ని కూడా లోపలికొచ్చి కూర్చోమంది సుశీల. వాళ్లతో ఏవేవో మాట్లాడుతోంది. మీరు భలే కబుర్లు చెప్తారే అన్నాడు ఆనందం. ఏం మీకు విసుగ్గా ఉందా అంది సుశీల. మా రమణన్నయ్యకి కబుర్లు చెప్పేవాళ్ళంటే చాలా ఇష్టం అన్నాడు ఆనందం. మా ఏమిటి, మన రమణన్నయ్య అనాలి. నాలాగే అన్నయ్య కూడా మాట్లాడడం ఇష్టం అన్నమాట. మా వాళ్ళు నిజానికి చాలా మంచివాళ్ళు. అయితే ఒకటే లోపం, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోరు. ఎదుటి వాళ్ళకి ఏం పట్టింది, వీళ్ళకి ఏం కావాలో తెలుసుకుని ఎదుటి వాళ్లే చూడాలనుకుంటారు. వట్టి మంచివాళ్ళు పాపం అని వరలక్ష్మి కేసి చూసింది. ఇద్దరూ మాట్లాడితే వినేవాళ్ళు ఎవరని మా వదిన మాట్లాడదనుకుంటాను అని సమర్థించాడు వెంకటేశ్వర్లు. మీరు వదిన గారి భక్తుల్లా ఉన్నారే అంది సుశీల. అంతా నవ్వుకున్నారు. అది సరే కాని ఇన్నాళ్ల దాకా మేం రాలేదని మీ మావయ్య సవాల్ చేశాడు మా మీద. మీ అన్నయ్య ఎందుకు రాలేదట అంది సుశీల. మా అన్నయ్య ఐఏఎస్కి వెళుతున్నాడు, ఈ ఏడు పరీక్ష దగ్గరకు వస్తోందని వచ్చుండడు అన్నాడు ఆనందం. అంతేనా, కారణం ఇంకేమన్నా ఉందా అంది సుశీల. కారణాలు నాకు తెలియవు, నేను అనుకోవడం పరీక్ష వల్ల రాలేదనుకుంటున్నాను అన్నాడు ఆనందం. నరసమ్మ అంటూ పొద్దునొచ్చిన ఆవిడ గడప అవతల నుంచి పిలుస్తోంది. వెళ్ళిపోయిందండి, మీతో చెప్పమంది. అయ్యో, అంత తొందరగా వెళ్ళిపోయిందేమో, సరిగ్గా మాట్లాడలేదు అనుకుంటూ లోపలికొచ్చి గోడవారున్న పక్క చుట్ట మీద కూర్చుంది. ఈ అబ్బాయిలిద్దరూ ఏమవుతారు ఈ అమ్మాయికి అని సుశీలను అడిగింది. ఆవిడికి మరుదులవుతారు అంది సుశీల. ఏం చదువుతున్నారు అని అడిగింది వాళ్ళని. బిఏలో నేను, బిఎస్సిలో అతను చేరమని చెప్పాడు వెంకటేశ్వర్లు. అంతలో ఇంకో ఆవిడ తొంగి చూసింది. జోళ్లు విడిచిపెట్టి పమిటని కుడి భుజం మీద తీసుకుని కళ్ళజోడు సవరించుకుంటూ గోడవారగా చతికిలు పడింది. అయితే ఈ అమ్మాయి నరసమ్మ కూతురంటావా అని ముందొచ్చిన ఆవిడ్ని అడిగింది. చూడమ్మాయి, మీ మామగారి పేరేమిటి? సుందరరామయ్య గారు అని సుశీల చెప్పింది. ఆయన అన్నగారికి పిల్లలు లేకపోతే తమ్ముడు కొడుకుని పెంచుకుని ఈ మధ్య పెళ్లి చేశారు కదూ అని రెండో ఆవిడ అడిగింది. పెంచుకోవడం నిజమే గాని పెళ్ళయింది అతనికి కాదు, మా రెండో బావుకి అని సుశీల సమాధానమిచ్చింది. అయితే మరి నీ అత్తారే ఊరు మొదట ఆవిడ అడిగింది. ఆ పెంచుకున్న అతనికి నన్ను చేశారు అని సుశీల నవ్వింది. అయితే వాళ్ళకు ఒక ఆడపిల్లనట్టు కదూ, ఆ పిల్లకి చదువు సంగీతం చెప్పించారట. తెల్లాస్తి కూడా ఆ పిల్లకి వాటా ఇచ్చారట. ఈ మధ్య పెళ్ళయిందట. ఆ పిల్లాడికి ఇష్టం లేకపోయినా ఆస్తి కోసం చేసుకున్నారట కదూ.
పిల్ల బాగున్నదట్లే అని రెండావిడంటే నీకెవరు చెప్పారు అని మొదటావిడ అడగడం పూర్తి కాకుండానే రెండావిడ మొదలు పెట్టింది. గుర్రాజు చెప్పాడు. ఈ పెళ్లి కుదరకముందే ఆ కమలకి ఆ పిల్లాన్ని ఒప్పుకుని ఆస్తి రాయించుకుని తిరుపతిలో పెళ్లి చేశాడు. ఆ పిల్లాడు రూపు లేకపోయినా చాలా గుణవంతుడట. ఈ పిల్ల గుణం పెళ్ళయ్యాక తెలుసుకుని తల్లి దగ్గర, ముత్తగు తల్లి దగ్గర గోల పెట్టాడట. ఏదో నోటు బాకీ వసూలు చేసుకుని వస్తూ అత్తారింటికి వెళ్ళాడట. గుర్రాజు మిగిలిన ఆస్తి కూడా ఆ పిల్ల పేర పెట్టమని బలవంతం చేస్తే ఇంటికి వెళ్ళి మా వాళ్ళని అడిగి రాస్తానన్నాడట. అప్పటికి ఈ పిల్ల చేష్టలు ఏం కనపడ్డాయో వెంటనే పెట్టి తీసుకుని బయలుదేరాడట. ఇంకా వెళితే ఎలాగా అల్లరి చేస్తాడని అనుకున్నట్టున్నారు. ఈ వగల్మారిది కమల అడ్డం వెళ్లి కాళ్ళు కడుపు పట్టుకుని పెట్టి లోపల పెట్టించిందట. మర్నాడు సినిమాకి తీసుకెళ్లి డ్రింకులు తెప్పించాడట గుర్రాజు. అంతే, అక్కడే డోక్కున్నాడట. ప్రాణం వదిలాడు ఆ పిల్లాడు. ఆ తల్లి వాళ్ళ గోల చూడలేకపోయాం. నేను ఊళ్ళోనే ఉన్నానప్పుడు. ఆ ముండా కొడుకు గుర్రాజు ఆ డ్రింకులు తెచ్చే కుర్రాడికి కొంత డబ్బిచ్చి విషం కలిపి తెమ్మన్నాడట. ఆ డబ్బుకి ఆశపడి వాడు చేసిన వాణ్ణెక్కడ పట్టుకుంటారోనని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఏమైతే ఆస్తి దక్కించుకున్నారు. ఆ కమల ఎలా ఉంటుందేమిటి అని సుశీల అడుగుతూ వరలక్ష్మిని చూసి, ఈ అమ్మాయి కంటే బాగుంటుందా అని అడిగింది. ఈ పిల్లకేం ఇంత బాగుండదు, చామంచాయ పుష్టిగానే ఉంటుంది. చిన్న కళ్ళు ఓ మాదిరిగా ఉంటుంది. అయితే జుట్టు అటు పీక్కుని ఇటు పీక్కుని పమిట సగం తీసేసుకుని మొగాళ్ళ ముందు వగలు వయ్యారాలు వలకపోస్తుంది అంది రెండో ఆవిడ. వెంకటలక్ష్మి ప్రభాకరం వచ్చి ఎంతసేపయిందో ఎవరూ గుర్తించలేదు. ప్రభాకరం నెమ్మదిగా దగ్గితే అంతా అటు చూశారు. వెంకటలక్ష్మి వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఎంత పనైందే తల్లి అంటూ జుట్టు వేళ్లతో దువ్వుతోంది. మళ్ళీ రెండో ఆవిడ, మీకేమవుతుంది అమ్మాయి అని వెంకటలక్ష్మిని అడిగింది. మా మేనలుడి భార్య. ఇంతకీ మీ ఆడపడుచుని గుర్రాజు మేనలుడికి ఇచ్చారట కదూ అని సుశీలను అడిగింది రెండో ఆవిడ. ఈ అమ్మాయే అని వెంకటలక్ష్మి సమాధానం ఇచ్చింది. ఈ అమ్మాయా అని దవడలు నొక్కుంది రెండో ఆవిడ. ఏం అంత ఆశ్చర్యపడుతున్నారు అని వెంకటలక్ష్మి అడిగింది. అబ్బే ఏం లేదు, ఆ గుర్రాజు కనబడితే అడుగుతా, పిల్ల ఏం బాగుండదు, డబ్బు కోసం కట్టారు అని చెప్పాడు. పైగా ఇప్పుడు ఆ కమలని బొంబాయి తీసుకువెళ్ళాడు. ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడటగా. ఏమో పాపం, ఈ పిల్ల ఏం నెగ్గుతుందో జగజ్జంత్రులు అంటూ జోళ్లు తొడుకుని ఎంత తొందరగా మాట్లాడారో అంత తొందరగా బయట వరండాలోకి వెళ్ళిపోయారు. వెంకటలక్ష్మి కళ్ళెగరేస్తూ, కమల విషయమంతా ఇలాగే చెబుతున్నారు, మీ మామికి ఏం పోయే కాలంరా అని ప్రభాకరంతో అంది. వాళ్ళ గొడవ వదిలే, మనకెందుకు? ప్రభాకరం మేనత్తను రమ్మన్నాడు. రేపు మీ అత్తగారితో వస్తాలే అని వరలక్ష్మికి చెప్పి వెంకటలక్ష్మి వెళ్ళింది. ఆనందం, వెంకటేశ్వర్లు కూడా వెళ్ళిపోయారు. వరలక్ష్మికి ఆలోచనలు మళ్లీ ఊపిరాన్నివ్వడం లేదు. ఆ కమల బొంబాయి ఎందుకు వెళ్ళినట్టు? తను ఏం చెయ్యాలి? ఒకవేళ వాళ్ళిద్దరూ ఆ ఆలోచన రాగానే బాధగా కళ్ళు మూసుకుంది. నిజంగా జరిగితే తను ఎక్కడుండాలి? కనుకొలుకుల్లో నీరు ధార కడుతోంది. ఆనందమ్మ కొంగుతో వరలక్ష్మి కళ్ళు తుడిచి, ఏం తల్లి బాధగా ఉందా? ఇంకా ఎన్నాళ్ళు పడాలో ఈ యాతన అని ఓదారుస్తూ పండురసం తాగిస్తోంది వరలక్ష్మి చేత. ఎప్పుడైనా నేను ఒక్కదాన్ని ఉండాల్సి వస్తే నా దగ్గర ఉంటారా అని ఆనందమ్మని అడిగి ఏడుస్తోంది వరలక్ష్మి. నువ్వొక్కదానివి ఎందుకుంటావు? ఈ వేసంగులు అవగానే నిన్ను కాపురానికి తీసుకెళ్ళమంటోంది మీ అత్తగారు అని ఆనందమ్మ చెప్పింది. సుశీల కళ్ళు నిలుపుకుంటూ వచ్చి రెండో పక్క కూర్చుంది. ఆ ఒళ్ళు కాల్చుకున్న అమ్మాయి అత్తగారు వచ్చి ఎంతసేపు ఇక్కడ వాగుతున్నారులేండి. ఆ కమల బొంబాయిలో ఉందట. అది విన్న దగ్గర నుంచి దీనికి బెంగగా ఉన్నట్టుంది అని సుశీల ఆనందమ్మ గారితో అంది. దాని జోలి మనకెందుకు గాని, మా పిల్లాడు బుద్ధిమంతుడు, వేసంగి సెలవులకి ఎలాగా రానే వస్తాడాయే, తర్వాత మనం కూడా వెళతాంగా, నువ్వేం బెంగ పెట్టుకోక అంటూ వరలక్ష్మిని ఓదార్చింది ఆనందమ్మ. ప్రసాదు, శేఖరం కలిసొచ్చారు. అన్నగారులని చూడగానే వరలక్ష్మికి కళ్ళు నీళ్లతో నిండాయి. శేఖరం వరలక్ష్మిని చూసి, ఏంటెవరు అంటూ ఓదారుస్తూ కాలిన చోటు చూస్తున్నాడు. అబ్బా అంటూ దుప్పటి కప్పి, నాకసలు తెలీదు, నిన్న ఉత్తరం చూసి బయలుదేరాను. పెదనాన్న వాళ్ళు హరిద్వారం వెళ్లారట. వాళ్ళకి వైరిస్తే కంగారు పడతారని తను బయలుదేరాడట. ఆవిడ కూడా వస్తానని కూర్చుందట. నన్ను చూసి వివరంగా రాయమన్నాడు. అవసరమైతే ఓ నెల ఉండేటట్లు వస్తానంటూ రాశాడు అంటూ శేఖరం ఉత్తరం ఇవ్వబోతే చేతులు పట్టుకొనివ్వు అంది వరలక్ష్మి. వరలక్ష్మికి చేతులు కూడా కాలడం చూసి శేఖరానికి దుఃఖం ఆగలేదు. ఇంత కాలేదాకా ఎవరూ చూడలేదెవరు అనుకుని కళ్ళు తుడుచుకున్నాడు. అప్పుడే వచ్చిన డాక్టర్ శేఖరాన్ని చూశాడు. శేఖరం నమస్కారం పెడితే, ఎప్పుడొచ్చావు అని అడిగాడు డాక్టర్. ఈ పూటే వచ్చాను, ఈ అమ్మాయి మా చెల్లెలు అని చెబుతుంటే శేఖరం కళ్ళ నిండా నీళ్లు చూసి, నీ చెల్లెలా అని ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్. అవును డాక్టర్, నాకు తెలీదు, నిన్ననే తెలిసింది అంటూ శేఖరం చెప్పాడు. చాలా అదృష్టవంతురాలు, నేనేం నమ్మలేకుండా ఉన్నాను, పునర్జన్మే అనాలి.
అన్నింటికన్నా చెప్పినట్టు విని మందులు వేయించుకుంటుంది. చాలా ఓర్పు గల అమ్మాయి అని వరలక్ష్మిని పొగిడి ఈ పక్క చాలా డీప్ గా కలింది. ఎంతో తొందరగా పుళ్ళు మాంతాయనుకోలేదు. ఇంకో 15 రోజుల్లో పంపించేస్తాను. శేఖర్ కొంత దూరం డాక్టర్తో వెళ్లి మళ్ళీ కనబడతానంటూ గదిలోకి వచ్చేశాడు. వరలక్ష్మికి అన్నగారంత చనువుగా ఉండడం ఎందుకో కొత్తగా ఉంది. వదిన అక్కడే ఉందా అని అడిగింది. సుశీల కిటికీ దగ్గర నిల్చుంటే కుర్చీలాగి కూర్చోమన్నాడు శేఖరం. ప్రసాద్ వరలక్ష్మికి రెండో పక్కన కూర్చున్నాడు. ఏంటి లేదే, మీ వదినకి ఫిట్స్ వస్తున్నాయి తరచూ. నేను ఉన్నప్పుడైతే పర్వాలేదు. నేను కాలేజీకి వెళ్ళాక పడిపోతే ఎవరు చూస్తారు? నాకు పరీక్షలు కూడా దగ్గరకు వచ్చాయి. అందుకని ఓ వారమైంది పంపేశా. వచ్చేస్తానంటూ రోజు ఉత్తరాలు రాస్తోంది. కొన్నాళ్లు ఉండమని రాసా. ఏం చేస్తుందో? వాళ్ళ నాన్నతో తగువ పెట్టుకుని వాళ్ళ అత్తయ్యతో ఉంటుందట. ఈ పిల్ల మంచిదేలే, వాళ్ళలా ఉండడం లేదు. కొద్దిగా జాగ్రత్త ఉన్నట్టుంది. ఏదో చెబుతుంది, మళ్ళీ నన్ను చూసి చెప్పబడుతుంది అంటూ వదిన గారిని గురించి వరలక్ష్మికి చెప్పాడు శేఖరం. యారా, నువ్వున్న గది విశాలంగానే ఉంది. ఆ పక్క గది కూడా తీసుకుని కాపురం పెట్టే అంటూ సుశీల కేసు చూశాడు శేఖరం. నీకున్న ధైర్యంలో పదోవంతు వీళ్ళిద్దరికి ఉంటే ఎంత బాగుండేదో అంది కోపంగా ప్రసాద్ కేసి చూస్తూ సుశీల. ఏమైంది అంటూ శేఖరం అడిగాడు సుశీలను. మా కాపురం పెట్టకపోయినా పర్వాలేదు. ఈ ఏడుతో అయిపోతుందిగా చదువు. వేసంగి సెలవులు కాగానే అన్నయ్య తీసుకెళ్తే సరి. లేకపోతే నువ్వు తీసుకెళ్లి వరాలు కాపురం పెట్టించి రావాలి బావా అని శేఖరంతో అంది సుశీల. ఏం బావ చదువైతేనే కాని కాపురం పెట్టనంటున్నాడా అని వరాలను అడిగాడు శేఖరం. మాట మార్చాలని వరలక్ష్మి 4 రోజులుంటావా అని అడిగింది శేఖరాన్ని. ఇంతలో ప్రసాద్ కాలేజీకి వెళ్లాలని బయలుదేరాడు. గది తాళం శేఖర్కిచ్చిపోయాడు. చూడువరు, నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయ్యేందుకు 2-3 నెలలు పట్టచ్చు. అప్పటికి నేను పెద్దన్న ఇంటికొచ్చేస్తాం. పెదనాన్నకి చెప్పి నిన్ను తీసుకువెళ్లే ఏర్పాటు నేను చూస్తాంగా. ఇప్పుడు కూడా ఈ పని నువ్వు చేసుండవని నా నమ్మకం. ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయనని ఒట్టిపెట్టు అని శేఖరం బ్రతిమలాడాడు వరలక్ష్మిని. అబ్బే, నేను అంటించుకోలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తోంది చచ్చిపోయి ఉంటే బాగుందని అంటూ ఏడుస్తోంది వరలక్ష్మి. తువ్వాలతో కళ్ళు తుడుస్తూ అలా అనొచ్చా? మాకున్నదానికి నువ్వేగా. నీకేదైనా అన్యాయం జరిగితే మేం చూస్తూ ఊరుకుంటామా అన్నాడు శేఖరం. సూర్యనారాయణ ఒకడే వచ్చాడు ఆ రోజు. వరలక్ష్మిని ఎలా ఉందని అడిగి, మీ అత్తయ్యకి 2 రోజుల నుంచి జ్వరం వస్తోంది, అందుకని రాలేదు అన్నాడు. ఆ రోజే మళ్లీ వెళ్లిపోయాడు. ఆనందం అప్పుడప్పుడు వచ్చి సుశీలతో కబుర్లు చెప్పి వెళుతున్నాడు. వెంకటేశ్వర్లు రోజు వస్తాడు. వరలక్ష్మిని పలకరించి కొంతసేపు ఉండి వెళతాడు. వరలక్ష్మికి వెంకటేశ్వర్లంటే ఎందుకో మంచి అభిప్రాయం ఏర్పడింది. నెమ్మదిగా ఓ వారం జరిగింది. వరలక్ష్మిని లేవదీసి నించోబెడితే నెమ్మదిగా అటు ఇటు తిరుగుతోంది. మళ్ళీ ఎవరైనా పట్టుకుని పడుకోబెట్టాలి. ఇదో కొత్త రకం అవస్థ అనుకుంది వరలక్ష్మి. లేస్తున్నప్పుడు కాలించోట బిగబట్టి చాలా బాధగా ఉన్నా లేవాలన్న ఆరాటంతో ఓర్చుకుంటోంది. ఇంకో వారం గడిచింది. వరలక్ష్మికి కొద్దిగా బాధ తగ్గింది. నెమ్మదిగా తనే లేచి తిరిగే స్థితికొచ్చింది. ఆ రోజు పార్వతమ్మ కార్తీక స్నానం వచ్చింది. ఆ అమ్మాయిని కావాలంటే ఇంటికి తీసుకువెళ్లి రోజు తీసుకొస్తూ ఉండొచ్చు అని చెప్పాడు డాక్టర్. ఇంకో 10 రోజుల్లో ఆ పచ్చి కూడా తగ్గిపోతుంది అన్నాడు. మంచి రోజు చూసి తీసుకువెళతామన్నారు పార్వతమ్మ. ఇవాళ నిన్ననా నువ్విక్కడికి వచ్చి నెల 15 రోజులైంది అంది పార్వతమ్మ. వరలక్ష్మిని ఇంటికి తీసుకువెళ్లారు. ఆ రోజు ఉత్తరాలు తెచ్చిన బొంట్రోతు చేతిలో నీలం కవరు చూసింది సుశీల. వెంకటేశ్వర్లు అది తీసుకుని ఇది వదినంకి అని సుశీల చేతిలో పెట్టాడు కవరు. వరలక్ష్మి విప్పి చదివింది. ఆ ఉత్తరం ఓదార్పో లేక ఏంటో అర్థం కాలేదు. జీవితంలో ఎదురయ్యే ఇలాంటి వాటిని ఎదుర్కొనే ధైర్యం అలవరుచుకోవడం. పాపం కమల జీవితం చూస్తుంటే చాలా బాధగా ఉందట. పరీక్షకి వెళ్లాలి కనుక రాలేకపోయారట. మీ పెదనాన్న అడిగి 200 పంపు, అదే ఉత్తరం అని సుశీలకు చెప్పింది వరలక్ష్మి. తన పెట్టెలో 150 ఉంది. అసలు పంపనా వద్దా అని సుశీలని సలహా అడిగింది. కొని పంపితేనే బాగుంటుందేమో. నా దగ్గర ఉన్న దాంట్లోది తీసి పంపు అంది సుశీల. ఈసారి పంపాలన్నంత ఉత్సాహం లేదు వరలక్ష్మికి. వెంకటేశ్వర్ని పిలిచి డబ్బు కట్టమంది సుశీల. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళొచ్చారు వరలక్ష్మి, సుశీల. అత్తగారి దగ్గరికి వెళ్లి సుశీల వెళ్ళిపోతానంటోంది. ఇంకా డాక్టర్ నన్ను కూడా రానక్కర్లేదు అన్నాడు అంది వరలక్ష్మి. పార్వతమ్మ వరలక్ష్మి కళ్ళలోకి చూసి, మీ పెద్దల్లి వాళ్ళు రాలేదుగా, నువ్వెక్కడికెళ్తావు అంది. అత్తయ్యని తీసుకుని మా ఊరు వెళ్తాను. వాళ్ళొచ్చాక అత్తయ్య వెళ్ళిపోతుంది అంది వరలక్ష్మి. ప్రసాద్ను కూడా రమ్మనమంది సుశీల. కారులో పంపమన్నారు దశరథ రామయ్య గారు. మామగారికి అత్తగారికి నమస్కరించింది వరలక్ష్మి. లోపలికెళ్లి ఆనందమ్మ గారిని కౌగిలించుకుని కంటతడి పెట్టింది. అత్తగారి దగ్గరికి వెళ్లి నే ఉండి సుఖం లేకపోగా మిమ్మల్ని కష్టపెట్టానంటూ కళ్ళలోకి నీళ్లు తెచ్చుకుంది వరలక్ష్మి. పార్వతమ్మ వరలక్ష్మికి సుశీలకి కొత్త చీరలు పెట్టి కట్టుకోమంది.
పార్వతమ్మ గారు వరలక్ష్మి కళ్ళు కొంగుతో తుడుస్తూ ఒళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అంది. కొత్త చీరలు కట్టుకుని మళ్ళీ పార్వతమ్మకి నమస్కరించారు. కారు ఎక్కేదాకా వస్తానంటూ చెబుతూనే ఉంది వరలక్ష్మి. ఇంటికి చేరేసరికి చీకటి పడింది. సూర్యనారాయణ హరికేన్లాంతరు ఒత్తి పెద్దది చేసి కారు వైపుకు ఎత్తి పట్టుకుని చూస్తున్నారు. సుశీల వరలక్ష్మి దిగడం చూసి, మీ ఇల్లు బంగారం కాను, నేను రేపు బయలుదేరి వద్దామనుకుంటున్నాను, మీరే వచ్చేశారా అంటూ దీపం చూపిస్తూ లోపలికి తీసుకువెళ్లారు. వీధిలో బండాగిన చప్పుడయ్యి సుశీల పరిగెట్టింది. శేషమ్మ గారు, వెంకమ్మ గారు లోపలికొచ్చారు. వరలక్ష్మి లోపల గుమ్మంలో నిల్చుంది. దీన్ని తీసుకొచ్చారా, ఎక్కడ కాలిందే అంటూ శేషమ్మ చేతులు చూసి లోపలికి వెళ్లి వంటి మీద మచ్చలు చూసొచ్చి గుండెలు బాదుకుంటూ, అయ్యో బిడ్డకి ఎంత కాలిందే అంటూ ఆశ్చర్యంగా కూలబడింది. సర్లే, అసలు బతికింది. వాళ్ళు టెలిగ్రామ్లు ఇస్తే అమ్మ అవి మిల్లు వాళ్ళు ఇచ్చారని దాచిపెట్టింది. తీరా నేనొచ్చి చూస్తుంది కదా, నాకు ప్రాణం ఎగసిపోయింది. మర్నాడు నీ మరదల్ని సుశీల్ని తీసుకువెళ్ళా. హాస్పిటల్ అంతా అదే మాట. అంత కాలి బ్రతకడం మళ్ళీ ఇంకో జన్మే అంటూ చూసేవారు దీన్ని. ఇది అక్కడ ఉండగా ఒళ్ళు కాలి వచ్చిన వాళ్ళు ఇంకో 2-3 పోయారు అని సూర్యనారాయణ చెప్పాడు. అంతా తెల్లబోయి చూస్తున్నారు. జానకి రామయ్య గారు వరలక్ష్మికి కొద్దిగా ఒళ్ళు కాలిందట అని భద్రం రాస్తే ఏమో అనుకున్నా అంటూ శేషమ్మ కళ్ళు తుడుచుకుంటూ, ఆ చేతి నిండా మట్టేమిటే అంటూ వరలక్ష్మి చెయ్యి తన కొంగుతో తుడిచింది. యాత్రల నుంచి వచ్చాక జానకి రామయ్య గారికి జ్వరం పట్టుకుంది. ఆ రోజే పథ్యం పెట్టారు. చాలా నీరసపడిపోయాడు మనిషి. అంత గంభీరంగా ఉండే మనిషి జ్వరంతో చాలా భయపడిపోయారు. చదువు పూర్తి కాగానే ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టాలరా నువ్వు అని శేఖరాన్ని రోజుకొకసారైనా అంటున్నారు. ఆ రోజు టపా తీసుకొచ్చాడు కుమస్తా. శేఖరం చూస్తున్నాడు ఉత్తరాలు. వరు, నీకెక్కడి నుంచో ఉత్తరం అంటూ ఇచ్చాడు. అది తీసుకుని అవతలికెళ్ళింది. ఈసారి కవరు గులాబీ రంగులో ఉన్న తనకి నీలం కవరే బాగుంది అనుకుంటూ ఓ మూల కూర్చుని చింపి చదువుతోంది. ఉత్తరం చాలా చోట్ల కొట్టేసింది. మొదలు పెట్టడం వరు అనుంది. నాకు చాలా జరూరుగా డబ్బు కావాలి. మీ పెదనాన్నగారిని అడిగి 200కి తక్కువ లేకుండా ఇంకా ఎక్కువ పంపగలిగితే సంతోషమే. పంపుతావు కదూ? ఎప్పుడు డబ్బు కోసమే రాస్తాననుకుంటున్నావా అని చదువుకున్న వరలక్ష్మికి ఏం చెయ్యాలో తోచడం లేదు. ఇప్పుడు డబ్బు అడగడం బాగుంటుందా? సుశీలున్నా బాగుండు అనుకుంది. పెద్దమ్మని చెబితే ఏమనుకుంటుందో అని ఆలోచిస్తోంది. శేషమ్మ గారు ఒక్కపొడి నములుతూ, వరాలు ఇంకా కాలేదని ఉత్తరం అంటూ గదిలోకి తొంగి చూసింది. పెద్దమ్మా అని కేకేసింది వరలక్ష్మి. ఏంటే అంటూ శేషమ్మ గారు గదిలోకి వచ్చింది. ఏం చెప్పాలో తోచలేదు వరలక్ష్మికి. ఏంటే? ఉత్తరం ఇవ్వబోయింది వరలక్ష్మి. ఏంటో చెబుదు అంది శేషమ్మ గారు. అర్జెంటుగా డబ్బు కావాలట అంది తడుముకుంటూ. ఏం వాళ్ళ నాన్న పంపలేదేమా? ఎంత కావాలట? 300 అంది వరలక్ష్మి. నా దగ్గర ఉన్నది ఇస్తా కాని పంపించు. మళ్ళీ మీ నాన్నగారి దగ్గర అనకు అంటూ లేచి వెళ్లారు శేషమ్మ గారు. ఇంతట్లో శేఖరం అక్కడికి రావడంతో వరలక్ష్మి ఉత్తరం కవర్లో పెట్టింది. ఎవరే, బావేనా? ఎప్పుడొస్తున్నాడేమిటి? అదేం రాయలేదు అంది వరలక్ష్మి. మరి ఏం రాశాడే, ఏది అంటూ ఉత్తరం తీసుకున్నాడు శేఖరం. డబ్బు కావాలట. ఈ కొట్టేసిన దాంట్లో ఒంట్లో బాగలేదని కదా ఉంది అన్నాడు. ఏమో తెలియడం లేదు అంది వరలక్ష్మి. అయితే పెదనాన్నకి చెప్పు, పంపుతారేమో. అయినా మీ మామగారు కావలసినంత పంపరా అని అడిగాడు వరలక్ష్మిని శేఖరం. పంపుతారనుకుంటా, ఇంకెందుకో అంది సందేహిస్తూ వరలక్ష్మి. శేషమ్మ గారు డబ్బు తీసుకొచ్చారు. పోనీ పెద్దమ్మకి చెప్పు అన్నాడు వరలక్ష్మిని శేఖరం. చెప్పానంది. అయితే నువ్వు పంపరా అంటూ శేఖరం చేతిలో డబ్బు పెట్టి, మీ పెదనాన్నగారు కొనకడం లేదు కదా అంటూ వెళ్ళిపోయింది శేషమ్మ.